బుద్ధి ఉండాలి, ఆలోచన ఉండాలి, జ్ఞానం ఉండాలి, ఇంకిత జ్ఞానం ఉండాలి. ఈ మాటల్ని ఎవరిని ఉద్దేశించి అంటున్నానంటే, రీసెంట్గా ఒక న్యూస్ పేపర్లో చదివిన ఒక స్టూడెంట్ అండ్ ఒక డాక్టర్ ఆత్మహత్య. ఎక్కడికి వెళ్తా ఉంది సమాజం? ఏం ఆలోచిస్తూ ఉంది యువత? రీసెంట్గానే ఒక అమ్మాయి, తన పేరు అందరికీ తెలుసు, రోహిణి, తన ఒక డాక్టర్ సూసైడ్ చేసుకొని చనిపోయింది. అది ఎందుకో తెలుసా? అదొక సిల్లీ రీజన్. వీసా రాలేదని సూసైడ్ చేసుకొని చనిపోయింది. ప్రాణాలు కాపాడాల్సిన డాక్టరే సూసైడ్ చేసుకొని చనిపోయిందంటే సామాన్యుడు పరిస్థితి ఏంటి? సామాన్యుడు ఆలోచన శక్తి ఏంటి? సమాజం ఎటువైపు వెళ్తా ఉంది? ఇంత చదువులు చదువుకుని దేనికి? మీ ప్రాణాలు కాపాడిందా మీ చదువు? మీ డాక్టర్ చదువు ఒక ప్రాణాల్ని కాపాడేది పోయి ఒక ప్రాణం తీసుకుంటా ఉంది. ఒకసారన్నా ఆలోచించారా? తల్లిదండ్రులు ఏమైపోతారు? వందలాది మంది ప్రాణాలు కాపాడే మా డాక్టర్ ఉద్యోగం ఏమైపోతుంది? ఇవన్నీ ఆలోచించారా? అసలు ఆలోచన శక్తి ఎందుకు వస్తుంది మీకు? సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన మీకు ఎందుకు వస్తూ ఉంది? మీ లోపల ఉన్న శక్తిని గుర్తించండి. వైఫల్యం ఒక అంతం కాదు, అదొక కేవలం పాఠం అంతే. మీ లక్ష్యం కోసం జీవించండి, పోరాడండి, విజయాన్ని సాధించండి. అంతేకాని నేను చనిపోతాను, నేను సాధించలేకపోయానని ఏడిస్తే మాత్రం ఇలానే ఉంటుంది సిచ్యువేషన్లో. ఇంకపోతే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదండి. పిల్లల బాధ్యతగా ఉన్నారా లేదా తెలియదు, టైంకి ఏం చేస్తున్నారో తెలియదు, వాళ్ళతో ర్యాపో లేదు. వాళ్ళు మీకు ఏదైనా చెప్పాలంటే భయపడుతున్నారు. వాళ్ళకి అసలు ధైర్యం రావట్లేదు. ఎందుకంటే రుద్దుతూ ఉన్నారు, చదువు 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 అనేసి. ఇంకా వాళ్ళకి బుర్రలో ఏమెక్కుతుంది? ఎప్పుడు కానీ ఒకటి ఫెయిల్ అయిపోతే ఇంకొకటి ఉంటుంది, ఆల్టర్నేట్గా ఇంకొకటి ఉంటుంది, ఇది కాకపోతే ఇంకొకటి. అంతేకాని నువ్వు ఫెయిల్ అయిపోయినావు, నువ్వు వేస్ట్ 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 అని తిడితే ఆ అమ్మాయి మైండ్ సెట్ కూడా సూసైడ్ థాట్స్ వస్తుంది. ఆ అమ్మాయికి ఖచ్చితంగా సూసైడ్ థాట్స్ వస్తుంది. ఇంత కష్టపడి చదివిస్తూ ఉన్నారు కదండి, ఏం నేర్పిస్తూ ఉన్నారండి పిల్లలకి? ఇప్పుడు కాదండి, ఎన్నో కేసులు చూసామండి, ఎన్నో కేసులు, ఎన్ని సూసైడ్ కేసులు రోజు చూస్తూనే ఉన్నాము. ఒక్కొక్కసారి చెప్పాలనుకుంటాను కానీ ఎందుకు అని ఆగిపోతున్నాను నేను. చదువుకున్న పిల్లలండి, ఆ చదువు ఏం కావాలి? ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లు కూడా చనిపోతూ ఉన్నారంటే ఆ చదువు ఎందుకు ఉపయోగపడుతుంది? ఇప్పటికైనా మేలుకోండి. మీకు ఏదన్నా ఆలోచన వచ్చిందా? మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, లేదంటే కొలీగ్స్, మీ ఆఫీస్ ఫ్రెండ్స్, మీ చాయ్ ఫ్రెండ్స్, ఎవరో చడ్డీ దోస్తులు ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళతో షేర్ చేసుకోండి. ఒకరితో షేర్ చేసుకోండి, ఒక 10 మందితో ఒక దగ్గర కూర్చొని షేర్ చేసుకోండి, టీ తాగుతా షేర్ చేసుకోండి. ఎన్నో ఉంటాయి. ఎవరు లేరు, నేను చనిపోతాను అంటే ఏమొస్తుంది? చనిపోయి ఏం సాధిస్తారు? ఏమన్నా వచ్చిందా? సాధించారా? లేదు కదా. పోనీ ఏదైనా గోల్డ్ మెడల్ ఇచ్చారా? లేదు కదా. చావు పరిష్కారం కాదు, బతికి చూపించడమే పరిష్కారం. బతికి చూపించు, నువ్వు సమాజానికి చూపించు. ఈరోజు స్టాండ్ తీసుకుంటున్నా, పోరాడండి, విజయం సాధించండి. అంతేకాని నేను చనిపోతాను సాధించలేకపోయానని ఏడిస్తే ఇలానే ఉంటుంది. తల్లిదండ్రులు ముఖ్యంగా బాధ్యత తీసుకోండి పిల్లల మీద. ఏ టైంకి వస్తూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఫ్రీడమ్ ఇవ్వండి వాళ్ళకి, ఒక మైండ్ సెట్ని ఇవ్వండి. ఇంకా మనం ఎందుకు పనికిరామనేలాగా వాళ్ళు తయారు చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది చేయనివ్వండి. ముఖ్యంగా తల్లిదండ్రులు, మీ వల్లే సగం మంది ఇంట్లో చెప్పకుండా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. చాలామంది మీతో షేర్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి తప్పుకుంటారు. అంతేకాని మీతో చెప్పుకోకుండా భయపడి బతికి చదువుకొని ఏం సాధిస్తారు? ముఖ్యంగా నేను చెప్పేది తల్లిదండ్రులకే. ఈ వీడియో కూడా అంకితం తల్లిదండ్రులకే. న్యూస్ పేపర్లో చూసినప్పుడంతా చాలా బాధ వేస్తుంది. అరే, ఇంత వయసు పాప, ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది బిడ్డకి, ఇంకా ఎంతో మంది ప్రాణాలు కాపాడుతుంది. ఒక డాక్టర్లు చనిపోతా ఉన్నారు, ఒక పోలీసులు చనిపోతా ఉన్నారు, ఒక స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. ఇంత మందికి చావు కారణం ఏంటి అని నా మదిలో రోజు ఆలోచన. నేను ఖచ్చితంగా మాట్లాడాలని ఈరోజు కూర్చున్నాను. దయచేసి మీ పిల్లలకి సరైన పాఠం నేర్పియండి. చదువు కాదు, ఇంట్లో ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి, ఫ్రీడమ్ అంటే ఏంటి అని నేర్పియండి. సూసైడ్ చేసుకునే ఆలోచనలు మానుకోండి. ఎవరైనా సరే, ముఖ్యంగా స్టూడెంట్స్, ముఖ్యంగా యువత. ఏదో గంజాయి, మందు, మద్యానికి అన్ని అలవాట్లు అయ్యి ఇప్పుడు ఏదో చూసారుగా. తల్లిదండ్రులు ఖచ్చితంగా గమనించండి, మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే కూడా అర్థం చేసుకోండి. చాలామంది మీకు ఇంట్లో షేర్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ కళ్ళ ముందే తిరుగుతా, మీ కళ్ళ ముందే పెరుగుతా, మీ కళ్ళ ముందే స్కూళ్ళకి కాలేజీలకు వెళ్తా చాలా షేర్ చేసుకోండ్రు మీతో. వాళ్ళతో కూర్చోండి, సరదాగా బయటికి తీసుకెళ్ళండి, వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళకి ఏమి ఇష్టం, వాళ్ళకి ఏం కష్టం, వాళ్ళకి ఎవరితో ఉండాలంటే ఇష్టం, ఇవన్నీ కూడా వాళ్ళతో కూర్చొని షేర్ చేసుకొని పిల్లల్ని ఒక అగ్రస్థాయిలో నిల్చోబెట్టండి.
అది మీ చేతుల్లోనే ఉంది, ఎవరి చేతుల్లో లేదు. ఎవరి చేతుల్లో లేదు, తల్లిదండ్రుల చేతిలో మాత్రమే ఉంది. అది తల్లిదండ్రులు పెంచి ఏదో ఫీజులు కడుతున్నాము, స్కూళ్ళకి పంపిస్తున్నాము, ఇది కాదు. ర్యాపో ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ హియర్. ఒక ర్యాపో ఉంటే ఎంత దూరమైనా వెళ్తుంది, కూతురైనా కొడుకైనా. అది ఒక్కటి మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా పిల్లలకి పాఠాలు నేర్పియండి.